ఈరోజు మనం చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ స్టార్ విషయంలో చేసే తప్పు గురించి తెలుసుకుందాం. క్రిస్మస్ స్టార్ యేసయ్య పుట్టినప్పుడు సూచనగా ఆకాశంలో ఒక చుక్క పుట్టింది. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రతి చర్చి పైన ప్రతి క్రైస్తవుని ఇంటిలోనూ ఒక స్టార్ ఖచ్చితంగా ఉంటుంది. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ స్టార్ మీరు ఏ విధంగా పెడుతున్నారు అని. మీరు స్టార్ను ఇలా పెడుతున్నారా లేదా ఇలాగ పెడుతున్నారా? ఇలా ఉంటే అది మంచిదే. ఒకవేళ అలా కాకుండా ఇలా ఉందనుకో అది సాతాను సింబల్ అని మీరు గ్రహించండి. క్రైస్తవ్యంలో ప్రతి ఒక్కదాన్ని సాతాను వాడుకుంటున్నాడు. సిలువ, బైబిల్, ఆఖరికి స్టార్ కూడా. కానీ విచిత్రం ఏంటంటే సాతాను వాడే సింబల్స్ అన్నీ ఇలా తిరగేసి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడి ఈ విషయాలు అనేక మందికి చేరేలా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.